తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన వాక్యం మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. మా మంచి బోధకుడవు నాయన, మీరు మాట్లాడితే అందరితో మాట్లాడతారు ప్రభువా. నేను మాట్లాడితే ఒక్కరితో మాట్లాడతాను, మీరు మాట్లాడాలి, మా అందరితో మాట్లాడాలి. మమ్మల్ని బలపరిచండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని కృపగల స్థలాలకు అప్పగిస్తాను. ఆమేన్. మరొకసారి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు రేపు క్రిస్మస్ పండుగని అందరూ కూడా మంచి చక్కగా పండుగ వాతావరణంలో మునిగిపోయి ఉన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే. రేపు క్రిస్మస్ ఆరాధనలు కూడా ఉన్నాయి. ఈ సందర్భాన్ని మనం చదువుకున్న సందర్భం యేసుక్రీస్తు జన్మించినప్పుడు ముగ్గురు నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆ శిశువున్న చోటుకు వచ్చి ఆయనకు సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. ఈ వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూడొచ్చు. ఒకటేమో ఆయన నక్షత్రం, రెండేమో అక్కడున్న శిశువైన ప్రభువైన యేసుక్రీస్తు, మూడవదేమో జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నక్షత్రాన్ని ఎవరు చూశారంటే జ్ఞానులు చూశారు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరి మాట వినడు. ఎందుకంటే నేనే జ్ఞానిని, నాకంతా తెలుసు అనే ఒక వ్యక్తిత్వం, ఒక తత్వం వాళ్ళకు ఉంటుంది. వారు ప్రతి విషయాల్ని కనిపెట్టేవారు లేదా కనుగొనేవారు. లేఖనాల ప్రావీణ్యత, భౌగోళిక పరిస్థితులు, ఎప్పుడు ఏ సంభవాలు ఎలా జరుగుతాయో ఆ జ్ఞానాన్ని ఎరిగిన వారు ఎవరంటే ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూశారట. ఆయన నక్షత్రం అంటే ఎవరు? వీరు యేసు ప్రభువును చూడలేదు. ఆయన పుట్టాడు, ఆయన చూడాలన్న ఆశ ఈ జ్ఞానులకు ఉన్నది. మరి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళితే యేసు ప్రభు దొరుకుతాడు? ఆయనకు సాగిలపడాలి, ఆయనను పూజ చేయాలి, ఆయన కానుకలు సమర్పించాలన్న ఆశ వీళ్ళకు ఉంది. మరి ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అంటే హల్లెలూయా చెప్పాలి అందరు బిగ్గరగా. ఏంటి మరి ఆయన నక్షత్రం? ఒక మాట, ప్రకటన గ్రంథం 7.
19వ వాక్యం 20వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘాలు, ఆయన చేతిలో 7 నక్షత్రాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి దీని మీద. చాలా సందర్భాల్లో సువార్త చెప్పాలనే ఆశ బాగానే ఉంటుంది. దేవుడు సువార్తకు సంబంధించిన విషయాలు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇస్తాడు. సంఘానికి ఏమో కొన్ని లోతైన అనుభవాలు పలు సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏది ఏమైనా ఆయన ఆలోచన తెలుసుకోవడమే మన బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. ఈ నక్షత్రాలు అంటే సంఘపు దూత. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘాన్ని నడిపించే దైవ సేవకులకు గుర్తు. నక్షత్రాలు దేని గుర్తు? మా చెప్పండి, అంత మెల్ల చెప్తున్నారేంది? దైవ సేవకులకు గుర్తు. ఏ నక్షత్రము? ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రము ఒకే ఒక పని చేస్తుంది, ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడిస్తే బాగుంటుంది? ఆయన నక్షత్రాన్ని చూసి వెంబడించాలి. యేసు ప్రభు కనపడలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభును జ్ఞానులు చూడలేదు. ఆయన్ని చూసి అప్పుడు నీకేం కలుగుతుందంటే అత్యానందం కలుగుతుంది. ఈరోజు నీకు ఆనందం ఎందుకు కలగట్లేదంటే ఆయన నక్షత్రాన్ని చూసి వెంబడించడం నీకు అలవాటు లేదు. ఎవరు వింటావు, అది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా, అలా వెళ్ళగలగొచ్చా వెళ్ళలేమా అని ఎవరో చెప్పితే మాటలు కాదు. కానీ ఆయన నక్షత్రాన్ని నువ్వు చూసినట్లయితే, ఆ నక్షత్రం మాట విన్నట్లయితే ఈరోజు దేవుడు నీకు ఒక అత్యానందం కలగజేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా. కొన్ని నక్షత్రాలు ఉంటాయి, వాటికి నడిపింపు ఉండదు. కొన్ని నక్షత్రాలకు ఏముండదు, వాళ్ళ పైన వారిని నడిపించేవారు ఉండరు. మనమేమో అపోస్తుల బోధలు ఉండాలి, అపోస్తుల సహవాసంలో ఉండాలి, అపోస్తుల రొట్టె విరుచుటలో ఉండాలి, అపోస్తుల ప్రార్థనలో కలిసి మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఆయన దగ్గరికి వెళ్తాం. నడిపించేవానికి పైన నడిపించేవారు ఉండాలి. సంఘానికి ఒక అవగాహన రావాలని నేను చెప్తున్నా. సంఘాన్ని నడిపించేవాడికి పైన కూడా వారిని నడిపించే నాయకులు లేదా అపోస్తులు అనేవారు ఉన్నారా లేరా చూసుకోవాలి. మన పైన ఎవరైనా ఉన్నారా లేరా? అసలు మీకేమైనా తెలుస్తుందేమో తెలుసుకుంటా నేను. మన పైన ఎవరైనా ఉన్నారా లేరా? అంత మెల్లిగా ఎందుకు చెప్తున్నా? ఉన్నారా లేరా? ఎందుకున్నారు? మరి ఎక్కడికి నడిపియాలి? మీరు ఎక్కడికి పోవాలని వచ్చు అది చెప్పండి ఫస్ట్. మీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? నిజమేనా? ఇంకేదో ఆశీర్వదించబడితే చాలనుకుంటున్నా. యజమాని కావాలా? యజమాని పొలం కావాలనా? మీకు అర్థమవుతుందా? యజమానే దొరికితే యజమానికి ఉన్నాయన్నీ మానే. ఆమేన్, హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. ఆయనను చేరుకోగలిగిన గురి గమ్యం మనకు ఉండాలి, మన పైన ఉన్న వారికి ఉండాలి. మరి ఇంతకెందుకు చెప్తున్నావు పాస్టర్ అని మీకు డౌట్ వస్తాయి. మనలో చాలా మేధావులు ఉన్నారు. ఈ మాటలు మాకెందుకు చెప్తున్నావంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకులు కారు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ పట్టుకుంటే సేవకుడు కాదు. ఒక నడిపింపు ప్రకారం సేవ చేసేవాడే సేవకుడు. ఆ సేవ అంగీకరించబడుతుంది, ఆ సేవను దేవుడు స్వీకరిస్తాడు. ఆ సేవ యొక్క గురి గమ్యం ఏమిటంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, మేడలు కట్టుకోవాలి, విలువైన వస్త్రాలు ధరించుకోవాలి, డంబంగా ప్రవర్తించాలి, నాకేం తక్కువ కాదు అనే వాళ్ళు కారు. వాళ్ళ గురి గమ్యం ఒకటే, యేసయ్యని ఏ విధము చేతనైనా మనము చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. చెప్పండి కదా. ఆయన నక్షత్రాన్ని చూసి అబ్బో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చూడాలని ఆశ ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ప్రయాణమై వస్తున్నారు. నడిపించే నక్షత్రాన్ని చూసిన వీళ్ళు పట్టణంలోకి రాగానే నక్షత్రాన్ని వద్దు అనుకున్నారు. ఏమొద్దు అనుకున్నారు? నక్షత్రాన్ని వద్దు అనుకున్నారు. పిల్లలు మీరు ముగ్గురు రండి, ఇక్కడ రండి. అక్కడ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ప్రవీణ్ పిల్లలు మని కాదు, జ్ఞానులు. వీళ్ళెవరో? ఇది ఫస్ట్ జ్ఞాని. ఇటుండు, ఇటు తిరుగు, ఇక్కడ రా, ఇక్కడ నిలబడు. బో
ఎంతమంది? ముగ్గురు జ్ఞానులు. ఇంకెవరున్నారు పిల్లలు? రాలేదు. ఇక నిలబడు సారు. ఇందులో కూర్చో. నేను నక్షత్రాన్ని అనుకోండి. వీళ్ళు నన్ను చూసి వస్తున్నారు. రావాలి నన్ను చూసి నా వెనక రారు. వస్తున్నారు నా వెనక నుంచి రా. ఎప్పుడు బస్ ఆట ఆడుకోలేదా? రండి, నిలబడండి. అని నిలబడాలి. ప్రయాణం చేసి 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 పట్టణంలోకి వచ్చారు. పట్టణంలోకి వస్తే నడిపింపు మారిపోద్దా? ఎవరు చెప్పినట్టు వినాలి. ఎవరు చెప్పినట్టు వినాలి. ఏం చెప్తలేరేంది? నక్షత్రం. దేన్ని చూశారు మీరు? ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రంతో పని లేదు, పట్టణం వచ్చిందిగా. ఇక్కడికి వెళ్ళండి. ఈయన యూదుల రాజు. ఇక్కడికి రా, అడుగురి. యూదుల రాజు పుట్టిండట ఎక్కడా? అడుగురి. అడిగినాను. ఈ యూదుల రాజుకి ఏం తెలుసు? ఏం తెలియదు. అమ్మో, నేనుండగా ఇంకో రాజు పుట్టిండా? టెన్షన్ అయిపోతుంది, భయం అవుతుంది, కలవరం అయిపోతుంది. మీకెట తెలుసు అన్నాడు. మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను మొక్కి సాగిలపడాలని మేము తూర్పు దేశం నుండి వస్తున్నాము రాజా అన్నారు. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు కావాలా? ఆయనను చూడాలని బయలుదేరిన వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిళ్ళు? ఎక్కడికి వెళ్ళి మంచిగా రాజు ఏం చేసిండు? మంచిగా రాజు భోజనాలు అన్నీ మీరు కూడా కనుక్కోండి, మీరు కూడా తెలుసుకోండి. నేను కూడా వస్తా, నేను కూడా ఆయన పూజ చేస్తా. ఆయన పూజ చేస్తాడు కాదు, సంబడోడు. ఇప్పుడు ఆయన నక్షత్రాన్ని వెంబడించిన వీరు ఆ నడిపింపులో నుండి బయటికి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని అడిగితే రాజుకి ఏం తెలియట్లేదు, కలవరం వచ్చేస్తాను. మన నడిపింపు ఎలా ఉండాలి అంటే నడిపించుకునే వారికి చక్కగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది వీళ్ళకు దొరికిందంటారా? దొరికిందా? మీరు కూడా ప్రయాణం అయినలు. తూర్పు దేశం నుండి వాళ్ళు ప్రయాణం అయితే వెంకటాద్రిపేట నుంచి మీరు, వెంకటేశ్వరపల్లి నుంచి మీరు బయలుదేరే ఆయనను చూడడానికి బయలుదేరి. మరి ఆయన కనపడతాడా? ఇక్కడ చూస్తే రాజు కింద తక్కువ గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఏదో ఎక్కడ పుట్టిండో ఆయన పజుల పాకలు ఉన్నాడు. ఇప్పుడు రాజు దగ్గర ఏముంటాయి? నక్షత్రం కావాలా, రాజు కావాలా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. కారు వేసుకొని వచ్చిండనుకో పాస్టర్, పెద్ద పాస్టర్ మంచి కారు వేసుకొని వచ్చిండనుకో, పాస్టర్ అంటే అట్టుండాలి. నేను ఒకరోజు మందిరం పని చేస్తాను. పని మీద బిజీ అయిపోయి మన పనికి బ్రదర్స్ తక్కువ కనుక పనులు చేస్తున్నా. ఒక ఆయన వచ్చి బ్రదర్ చెప్పు, మీ పెద్ద పాస్టర్ని పిలుపు అన్నాడు. పెద్ద పాస్టరా? అర్థం కాలే. మీకెవరు కావాలండి అన్న. అదేనయ్యా మీ పాస్టర్ లేడా, ఆయన రమ్మని పో అన్నాడు. ఓహో, పాస్టర్ కావాలనా, అర్జెంటా అని నేను అన్నా. అవును, మాట్లాడాలా ఆయనతోని, నువ్వు ఆయన కింద బదర్ లెక్కున్నావు అని పిలుపు అన్నాడు. నేనన్నా ఆ బదర్ను నేనే, ఆ పాస్టర్ నేనే అన్నా. పని చేస్తున్నా, ఏం చేయాలి మరి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే పని చేస్తే సేవకుడు కాదు అయింది.
కొంతమంది మా పెద్ద మందిరాలు. ఏ మందిరాలు? చాలా పెద్ద మందిరం కట్టినాం బ్రదర్. రా ఏడికి? మీకు అర్థమవుతుందమ్మా? రా ఆడికి ఎందుకు పోవాలి? ఇప్పుడు పెద్ద మందిరం కట్టినాం రమ్మంటే అర్థం ఏంటి? ఏమో మీ దర్శనాలు ఎడిపోతున్నాయో. ఆయన రమ్మన్న ఉద్దేశం ఏంటి? అయితే ఏం చేయాలి? రావాలి. పోయేది ఎందుకు మరి? ఆయన కట్టింది చూసి ఆహా ఏం మందిరం కట్టి, మరి ఆయన నక్షత్రం ఎటు తీసుకెళ్తుంది? ఇప్పుడు రాజు దగ్గర ఏముంటాయి? జ్ఞానంలో కూర్చోండి, పడరా భోజనాలు పెట్టు, వాళ్ళకి అన్ని పెట్టు, ఇక తింటాలు తాగుతాలు అన్నీ. వాళ్ళు వచ్చిన ప్రయాణం ఏంటి? కాదు, దూర ప్రాంతం నుంచి ప్రయాణం వేయచ్చు. ఎందుకో? రాజభోగాలు అనుభవించాలనా? కాదు, వాళ్ళ గురి ఒకటి ఏంటంటే ఆయన్ని చూడాలి. ఇప్పటి వరకు ఎవరు నడిపించాలంటే ఆయన నక్షత్రం నడిపించింది. ఎటు నడిపించింది? నా వెనక మళ్ళా రండి. స్తోత్రం 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 స్తోత్రం. మధ్యలో ఎవరు అగిలో? రాజు. నక్షత్రం తీగ రాజు నడితే అయిపోద్ది. ఇప్పుడు రాజు ఏమంటాడు? రాజనగర్లో ఉండండి, తినండి, హాయిగా ఉండండి, కానీ ఆ శిశువు ఎక్కడున్నాడో మీరే కనుక్కోవాలి. అంటే వీడికి ఏం లేదు, ఏ రోజు రాజుకి ఏం లేదు. ఆయన్ని పూజించాలి, లోకరక్షకుడు వచ్చాడు, ఆయనకు సాగిలపడాలన్న మనసు వీడికి లేదు. పెద్ద మందిరం ఉందిరా అంటే మందిరాన్ని చూడాలా, మందిరంలో ఏం చూడాలా? అమ్మా మందిరాలు చూడాలంటే చెప్పురి, ఓ బస్సు మాట్లాడుకుందాం, అన్ని మందిరాలు తిరిగి వద్దాం. ఎంత పెద్ద పెద్ద అయినా. మొన్న పాశ్రమంలోతో ఉన్నాయని ఒక ఆయన డిపార్ట్మెంట్ ఆయన లండనేగా, పెద్ద పెద్ద చర్చిలు చూస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. యమ పెద్ద చర్చి చూసేద్దామా? ఏం చెప్పారు? పైసలు మీయే, నాగరెక్కడిని చూద్దామా వద్దా? అమ్మ ఏదో ఒకటి చెప్పండి, ఏం కావాలి నీకు? ఏం కావాలి? పెద్ద మందిరం కావాలన్నా? మందిరం లేకున్నా ఏసేం చూడాలన్నా? చెప్పండి అమ్మా. మీకు మందిరం కావాలంటే ఇప్పుడు ఏదైనా వెహికల్ మాట్లాడేసి హరీష్ మాట్లాడు, మీ ఇష్టం, ఎక్కడ చూస్తారా? ఆయన నక్షత్రం అనుకున్న బాధ ఏంటిది? ఆయన నక్షత్రం అనుకున్న బాధ ఏంటి? ఆయన ఏ చోటు ఉన్నాడో ఆ చోటుకు తీసుకెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఆయన దగ్గర తీసుకెళ్తే మీరందరూ ఎక్కడికి వస్తారు? ఆయన దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి కాదు, లోకంలోకి తీసుకొని పోతున్నా. అరే బాబు, లోకంలో ఎట్లుండాలి తెలుసా? మంచిగా డంబంగా ఉండాలి, మంచిగా అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ సంపాదించుకోవాలి, మనం డంబంగా లోకంలో ప్రవర్తించాలని నేర్పితే నువ్వు ఎలా తయారవుతావు తెలుసా? నువ్వు కూడా డంబంగా తయారవుతావు. పేరు కొరకు బ్రతకాలని నేర్పితే పేరు కొరకే బ్రతుకుతాం. ఎలా నడిపించాలనుకుంటే అలాగే నడిపించబడుతూ ఉంటాం. ఇప్పుడు జ్ఞానుల బాధ ఏంటంటే యేసయ్య చూడ్డానికి వచ్చారు కానీ యేసయ్య కనపడతలేదు. యేసయ్య లేడని ఇక బయటికి వెళ్ళండి, కూర్చోపోండి. ఈరోజు వద్దు, ఇడొద్దు, ఇడు పరిమాణలోడు, వీరి దగ్గరికి పోతే యేసయ్య వస్తలేడని వీళ్ళు బయటికి వచ్చి, బయటికి రాగానే మరలా ఆయన నక్షత్రం కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఏ రోజు రాజు గృహం అంటే లోకంలో ఉన్నాయన్ని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఒకవేళ ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వారిలో తండ్రి ప్రేమ ఉండదు. కనుక వీళ్ళు దేవుని యొక్క ప్రేమకు, నడిపింపుకు ఏమయ్యారంటే లోకాశలకు లోబడిన వారై
ఆయన నక్షత్రాన్ని పోగొట్టుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. మరలా చూడగానే ఆ నక్షత్రాన్ని చూసిన వారై అత్యానందభరితులుగా మారారట. మళ్ళీ ఆనందం ఎక్కడొచ్చింది? ఏం చూస్తే వస్తుంది? నక్షత్రం. స్టార్ కట్టుకుందాం. మరి ఓ పెద్ద స్టార్ కట్టుకుంటే అది నడిపిస్తుందా మిమ్మల్ని? మనకు ఈ స్టార్ వద్దు, ఆ స్టార్ కావాలి, లేకపోతే సూపర్ స్టార్ కావాలి, మెగా స్టార్ కావాలి, ఇంకా స్టార్లు అండి. మీకు ఏ స్టార్ లేవా? తార వెలిసింది రాదా పాట? ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. స్టారు. ఏ స్టార్ కావాలి చెప్పండి? స్టార్. క్రిస్మస్ పండుగ తెంపెట్టుకోవాలి. లేకపోతే నేను విజయవాడ పోయినా, విజయవాడలో చర్చి ఉంది ఒకటి, రేకుల షెడ్. చర్చి ఎంత ఉందో అంత పెద్దగా పెట్టారు. ఏంటిది? స్టార్. ఆ స్టార్ నిన్ను ఏసే కాడ తీసుకెళ్తుందా? మరి ఏడు తీసుకుపోతుంది? ఎవరు వచ్చి రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోవద్దని అర్థం. చెప్పుడు మాటలు బలంగా ఉంటాయా, బలహీనంగా ఉంటాయా? అమ్మా, చెప్పుడు మాటలు బలంగా ఉంటాయా, బలహీనంగా ఉంటాయా? పంపలు కూలిపోయేది ఏంతోని? నిజం ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ చెప్పుడు మాటలు కొంచెం సోలపడ్డాయి అనుకో, ఇక ఆ మాటలు మరి దయ్యం అవ్వకేమెక్కిచ్చింది? తోటలో ఉండమ్మా, మంచిగా దేవుడు వస్తున్నాడు, చల్లబూడ సంచరిస్తున్నాడు, ఇవన్నీ తినొచ్చు, హాయిగా ఉండొచ్చు అంటే ఈ బోధ ఎక్కది? ఏ బోధ? ఎక్కదు. ఆడొచ్చి అవ్వమ్మ నీవు దేవదూత అయిపోతావు నా మాట వింటే. ఏమైతావు? దేవుడేమన్నాడు? తింటే నువ్వు దయమైతావే అని చెప్తే ఈడేం చెప్తాడు? దీన్నే చెప్పుడు మాట్లాడు. మన ఆత్మీయ బాగోలు చూస్తాడు, నిన్ను ఈ బాగోలు చూస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు, చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ప్రసవ వేదన పడతాడు. ఒక్కళ్ళు సూత్రం చెప్పాలి, మాకెందుకన్నట్టున్నారు. మాయ మాటలు చెప్పేటోడు బ్రదర్, ఫిలిప్ బ్రదర్ ప్రార్థన చేస్తా బ్రదర్, నా మీదకి అభిషేకం అవుతుంది. ఈయన ప్రార్థన చేస్తే ఆయన మీదకి రావాలి, ఆయన చేస్తే ఈయన మీదకి రావాలి. సిస్టర్, నువ్వు పాట పాడితే, అర్పణ పాట పాడితే శాతం రాయలు ఉన్నట్టే. ఎక్కడెక్కడియో మనల్ని ఎక్స్పోజింగ్ చేసే విషయాలు తీసుకొచ్చి నువ్వు వస్తే సంఘంలో నువ్వే అన్ని నువ్వే చేయాలన్నప్పుడు మన హ్యాండ్ పెడుతుంది. మన పాస్టర్ ఏమెత్తలేడు కదా, ఆడికి జంపేసినాం అనుకో. ఏడికి జంపేయాలి?
ఉన్నది పోతుంది. అర్థమవుతుందమ్మా? నిజమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. నీ ముందు నక్షత్రం ఉందో చూసుకో. ఏం పెట్టుకోవాలా? ఇంటి మీద కాదు, స్టార్లో. నీ ముందు నిన్ను నడిపించే ఒక సేవకుడు ఒక నక్షత్రం లాగా ఉన్నప్పుడు ఆయన వెంబడించడం నేర్చు. ఆమేన్, హల్లెలూయా. ఇతనే పాస్టర్ ఇవ్వబోతుంది. ఒక ఆమె చాలా బాధతో పోని పాసయ్యా ప్రార్థన రావాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా అంటే ఈయన అన్నాట, నేను రావాలంటే కార్ రావాలి, కార్ రావాలంటే డీజిల్ పోయాలి, డీజిల్ పోసిన తర్వాత నాతో 5 రావాలి, నాతో 5 వస్తే మా వాళ్ళు చారు పాచిబుల్తులు తినడం కాదు, చికెన్ బిర్యానీలు దిగాలి, తిన్నాక మాకు అరగదు, అప్పుడు థమ్సప్ కావాలి అన్నారట. అప్పుడు ఏం చేయాలి? నేనన్నా ఆ ప్రార్థనే మంచుకున్నదమ్మా. ఏ ప్రార్థన? ఆ ప్రార్థనే మంచుకుంది. అందుకనే మన జీవితాల్లో అత్యానందం అనేది కలుగుతలేదు. ప్రైజ్ లార్డ్. ఏదో ఖచ్చితంగా మంచిగా చూడాలి. కళ్ళలో నలుసుంది అనుకో, మనకి ఎలా కనపడుద్ది? నలుసు. ఈ రోజులలో ఏందో మేము ఇక్కడికి వచ్చి సేవ చేసేటప్పుడు ఎవరు లేరు, కానీ మేము సేవ చేసేటప్పుడు మనం ఎవరినో దగ్గరికైనా వెళ్ళి రమ్మంటావా? వేరే సంఘం దగ్గరికి వెళ్ళి రమ్మంటావా? నేను అసలు ఇవ్వాలి రమ్మ. ఎప్పుడన్నా కూడికలు ఉన్నప్పుడు వాక్యం వినిపోతే పోండి, కానీ ఆరాధనకు మాత్రం మా దగ్గరికి రావద్దు. ఎందుకంటే ఆ కాపరికి వాళ్ళు అప్పగించబడ్డారు, ఆ లెక్క అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఒకవేళ మనం వెళ్ళి దర్శించినాం అనుకో, మన వెనకాల 4 సేవకులు దర్శిస్తారు. ఎవరిని? ఒక్క ఆత్మను. మరి ఈ ఆత్మ 4 లెవెల్ దగ్గర పోవాలి. మీ దగ్గర కూడా వచ్చారు. మన ఊర్లో ఆయన మంచి క్రిస్మస్ ఆరాధన. ఏ ఊరు నుంచి వచ్చిళ్ళు? దూరం నుంచి వచ్చి మంచిగా డ్యాన్స్లు వేసి అన్నీ చేసిలని నిన్న మంచిది. మరి బాబుది వస్తుంది, మరి రావాలి. బాధలు వస్తాయి, రావాలి. కష్టం వస్తుంది, రావాలా వద్దా? క్రిస్మస్ సంబరం అని చెప్పి వాళ్ళు రమ్మని చెప్పి వాడికి వచ్చి ఆ ఎగిరి ఎగిరి దునికి 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 పోయినావు అనుకో, ఎవరు బాగుపడతారాడా? ఎగిరి దునికితే 4 ఆత్మలు రక్షించబడతాయా? అట్లయితే రోజుకొక డ్యాన్స్ వేద్దు నేను. ఎందుకు? ఆత్మలు రావాలి. మనకి ఏమనిపిస్తుంది? అంటే ఆ పూటకు అలాగనే చేస్తారు. సీరియల్గా 4 రోజులు డ్యాన్సులు వేయమని చేస్తారా? ఇప్పుడు మనలో డ్యాన్స్ ఉన్నదండి, డ్యాన్స్ చేస్తారా అంటే ఏమంటారు? అమ్మో ఆ రాత్రి వచ్చుడే ఎక్కువైపోయింది. గొల్లలు అన్నారు, ఏంటిది అది స్టార్ అన్నారు, ఈ బాధలే పడలేవు. అందుకనే ఒక్కరోజు మురిపానికి మురిపించేవాడికి మనం మురిసిపోకూడదు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా, హుషారుగా. అందుకనే ఆయన నక్షత్రాన్ని, అందుకనే సబుద్ధి ఆధారం చేసుకుంటారు అందరు. పాస్టర్ ఒకటి చెప్తాడు, పాస్టర్ చెప్పింది బాగలేదు, పాస్టర్ చెప్పింది బాగలేదు, మరి ఏం బాగుంటుంది? మనం ఇంకో ఆలోచన చేస్తాం. అప్పుడు నీకేం పోతుంది తెలుసా? నీ జీవితంలో ఆనందం పోతుంది. ఏం పోదు, ఆనందం పోదు. ఎందుకో? ఆయన నక్షత్రం యొక్క నడిపింపులో నుండి మనం ఏమైపోతున్నాం? తొలగిపోతాం. కొంతమందికి ఫోన్ చేసి అనుకో, చూసి అబ్బో ఫోన్ వస్తా, పాసమ్మ ఫోనే కానీ పాసే ఫోన్, అమ్మో ఏమన్నా ఏదో పని ఉన్నట్టు నాకే చేయాలి, ఫోన్ ఎత్తకురా. అసలు ఎత్తాల మంచి చూశాడు,
అవునా కాదా? నేను మొన్న ఒక ఆయన విసిగిత్తుండని నేను ఫోన్ ఎత్తలే, 2-3 సార్లు వేసి ఎత్తలే. మెసేజ్ పెట్టినా, నా కాల్ మీ అర్జెంట్ టుమారో ప్రేయర్ అన్నాడు. ప్రేయర్ అంట. ఫోన్ చేస్తే ఏది ఏమైనా నేనేమనుకున్నా, ఓకే ఫోన్ చేస్తున్నాడు, విసిగిస్తున్నాడు, కొంచెం పని వాళ్ళకు ఒక సమస్య ఉంది, మాట్లాడినా ప్రార్థన చేసినా మరలా నైట్ 10 గంటలకు చెప్తే ఏమనిపిస్తే? చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి నేను? మిమ్మల్ని 2 సార్లు అడిగినానుక మీకు ఏమనిపిస్తే? ఇప్పుడు ఒకసారి అడిగినా మీరు చెప్పిళ్ళు, మళ్ళీ అది అడిగినానుక మీకు ఏమనిపిస్తుంది? మెంటలా నీకేమన్నా? ఇప్పుడే కదా చెప్పింది, మళ్ళీ అడుగుతున్నావు, దిమాగ్ ఖరాబ్ అయిందండి అంటారు అన్నట్టుగా అనుకున్నా. ప్రతి ఫోను పనికే రాదు. స్తోత్రం, హల్లెలూయా. నా కోపం వస్తే ఒకసారి ఏం చేస్తా, బిర్యానీ వండి ఫోన్ చేస్తా. అమ్మో మళ్ళా ఫోన్ చేసిళ్ళు, నేను ఫోన్ ఎత్తింది అనుకో రమ్మంటారు, అందుకే నేను ఎత్తకపోతే ఏమైంది? స్తోత్రం, హల్లెలూయా. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమానందమే ఆనందమయంతో అభిషేకించి ఆది పరిశుద్ధ స్థలముకే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆమెకు డబ్బులు వేసినట్టు 20,000 మందిరాన్ని ఇచ్చిన వాడు మందిరాన్ని ఒప్పుకుండా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి. అయితే వాళ్ళ సంఘంలో సిస్టమ్ ఏంటంటే ఇచ్చేదాకా ఆరాధనలో నిలబడాలి. ఏం చేయాలి? ఎంత అమ్మో నిలబడాలి తొందరగా. 20,000 నువ్వు లేవు ఎంత పొలవా? ఎంత రాయాలి? ఏంగా చెప్పు, ఇప్పుడు ఇచ్చేది ఏం లేదు. వేసేసుకో 30,000. శాంతవ కోపం వచ్చింది, 50,000. సువార్తకి ఏమైనా చేసి మా యాకోబుని ఇబ్బంది అయినా పెడతా, వేసుకో. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను తక్కువ ఉన్న ఫిలిప్ బ్రదర్ వేసేసుకో 70. అప్పుడు ఆ ఉద్యోగం అట్లా వస్తాయి. ఇక ప్రతి వారం పూల సిస్టర్ స్టాండ్, ఫిలిప్ బ్రదర్ స్టాండ్. ఒప్పుకున్న డబ్బులు ఎప్పుడుతో చెప్పు, 2 రోజులకో 4 రోజులకో ఇస్తాయి, పనంగానే వస్తాయా? పొరపాటున మనోళ్ళు ఏమైనా చేసుకుందామా? అమ్మో, అసలు నీకు ఎందుకు పెడతావో నీకు తెలియదు అసలు. అందుకే వాక్యం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. లక్షలు ఖర్చు పెట్టేటోడికి 500 వెళ్ళాయా? 1000 రూపాయలు వెళ్ళాయా? నీకు అర్థమైందా హరీష్? లక్షలు ఖర్చు పెట్టినోనికి 5,000 వెళ్ళాయా? దొరకాయా? అది చెప్పు ఫస్ట్. పోనీ ఇలా 10,000 ఇచ్చిన వాళ్ళు చేయలేవట్టండి. 50,000 ఇచ్చిన వాళ్ళు చేయలేవట్టండి. పోనీ 5,000 ఇచ్చిన వాళ్ళు చేయలేవట్టండి.
ఒకేసారి 3,000 ఇచ్చిన చేయలేవట్టే. ఎత్తలేదా? నేను కూడా కరెక్ట్గా చెప్తున్నా. అడలేలోయా, నువ్వు ఇచ్చి 500 వెయ్యి నాకు వెళ్ళయ్యా చెప్పరు? చెప్పండమ్మా. మళ్ళీ ఎటో తిరుగుతున్నాడు రా బాబు. చెప్పండి తొందరగా. వస్తాయా రావా? వస్తాయా రావా? లక్షలు, మామూలు లక్షలు కాదు, మందం పనిది. ఏ చిన్న పని పెట్టుకున్న వేలు. అసలు అది కాదు విషయం. చెప్పిన నక్షత్రం మాట నువ్వు వింటే నీకు ఆనందం కలుగుతుంది. మరి నువ్వు చెప్పింది వింటావా వినవా నాకెట తెలుసు? ఏదో ఓడి పెడితే అప్పుడు తెలుస్తుంది నాకు. ఏమని? నువ్వు వినే వ్యక్తివా వినని వ్యక్తివా అనే సంగతి మనకు అర్థం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? మరి ఆ నక్షత్రం పాట వింటావైనవా? వింటే ఏం కలుగుతుంది? అత్యానందం. మనకేమో స్వబుద్ధి, సొంత బుద్ధి, దేవుని కార్యాలంటే వ్యతిరేకంగా ఆలోచించే మైండ్ ఉంటుంది మనకు. మీ ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచే దైవజనుడికి ఎలాంటి హక్కు అధికారమైన ఉంటుంది. ఇది మర్చిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరే చూడండి, ఆపద వచ్చిన 2 సార్లు ఫోన్ చేస్తారు. ఏం ఫోన్ ఎత్తలేం, మొత్తం అలిగిపోతావు. శాంతం అలుగుతాయి. నేను బేసరికి చూసరికి అర్థమైతే ఏంటి, ఉలుకులేదు పలుకులేదు. శాంతం ఫోన్ ఎత్త. శాంతవా? ప్రైజ్ లార్డ్. అయ్యి అమ్మ ఏమే ఎన్నిసార్లు ఫోన్ చేసినయ్యా నీ ఫోన్ కొరకు చూసి ఇప్పుడు వచ్చినావు. నీకే అట్లా అనిపిస్తే మరి నేను చెప్పినప్పుడు నువ్వు వినప్పుడు ఏమనిపిస్తాను? నువ్వు బంగారం అనిపిస్తావు అప్పుడు నాకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆయన నక్షత్రం జ్ఞానుల్ని యేసు ప్రభు దగ్గర తీసుకుపోగానే ఏం జరిగిందాడా? ఏం జరిగింది? చదివైనా చెప్పండి. ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచింది. వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. స్తోత్రం చెప్తారా? సంతోషంగా చెప్పండి. మరి నక్షత్రం తీసుకొచ్చి జ్ఞానులను ఏం చేసింది? ప్రైజ్ లార్డ్. జ్ఞానుల దగ్గర ఏమున్నాయి? ఒరే జ్ఞానులేరు ముగ్గురు పెట్టెలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర? పెట్టెలలో ఏమున్నాయి? రేపు నేర్చుకుందాం, 2 రోజులు ఇదే. పెట్టెలో బంగారం, డబ్బు, సాంబ్రాణి, బోలం. పెట్టెలు ఎవరి కొరకు అమ్మ? పెట్టెలు ఎవరి కొరకు? ఎప్పుడు క్రిస్మస్ వాక్యం లేదా మీరు? పాటలు కూడా ఉన్నాయి కదా, బంగారం, సాంబ్రాణి, బోలం. రాత్రంతా తింటారు కదా బంగారం, బోలం, సాంబ్రాణి. రేపు గుర్తుకొస్తే ఏంది? బంగారం సాంబ్రాణియును బోలంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే. బంగారమును సాంబ్రాణియును
చివరిగా ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ నక్షత్రము జ్ఞానుల దగ్గర పెట్టెలు ఉన్నప్పటికీ వారిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమైంది చెప్పండి? జ్ఞానులు వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏంటిదో చెప్పండి. అది ఏం చేశారు? సాగిలపడడం అంటే మోకరించడం. మరి మోకరించడం అంటే ఏదోటి పెట్టే సాగిలపడి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము సాగిలపడి నమస్కారము చేసేదా. సాష్టాంగ నమస్కారం పడాలి. ఎవరి దగ్గర? అమ్మ అర్థమవుతుంది. ఏం చేయాలి? ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? సాగిలపడాలి. సాగిలపడడం అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవరి దగ్గర తగ్గించుకోవాలి? యేసయ్య దగ్గర, దేవుని ఎదుట మనము ఏం చేయాలంటే తగ్గించుకొని ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ మనం సాగిలపడాలి. ఎంతటి వ్యక్తి అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చేయాలంటే ప్రతి మోకాలు ఆయన నామంలో ఏం కావాలి? అది వంగాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. జ్ఞానులే కానీ, పెట్టెలే ఉండని, బంగారమే ఉండని, సాంబ్రానే ఉండని, బోలమే ఉండని, ఎంత జ్ఞానం కలిగిన వారైనా ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి వస్తే సాగిలపడ నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పెట్టెలు ఉన్నాయని చెప్పి గణపరచడానికి వీలు లేదు. బంగారం ఉన్నదని వాళ్ళని గణపరచడానికి వీలు లేదు. కొంతమంది మంచిగా ధనవంతులు కానీ, మంచి డబ్బున్న వారు కనుక మందిరాలకు వస్తే వాళ్ళకున్న గౌరవం, మర్యాదలు ఇంకెవ్వరికి ఇవ్వరు. ఎందుకంటే వారి దగ్గర ధనాన్నో ఏదో ఒకటి ఆశించి వాళ్ళకి ఏం చేయాలంటే గ్యాస్ కొట్టి వాళ్ళ దగ్గర ఏదో లాక్కోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. మీరేమని అనుకోండి, ఉన్నట్టు చెప్పేస్తారు. పెట్టెలు పట్టుకొని వస్తుండే ఏమంటారు? సార్ రండి, నక్షత్రం అంటే పెట్టెలో అటు రండి, యేసుప్రభు దగ్గరికి తర్వాత పోతురు, ఇప్పుడు మాత్రం ఇటు రండి. అర్థమవుతుందా? డబ్బున్నోళ్ళైనా, పేరు ప్రఖ్యాతులున్నా, ఆస్తి పాస్తులున్నా వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ చెప్పండి. ఎవరికి? యేసయ్యకు సాగిలపడాలి. ఎవరికో కాదు, మొట్టమొదటిగా ఆయనకు సాగిలపడడం నేర్చుకోవాలి మనం. ఎవరైనా సరే బైబిలే చెప్తుంది, ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగి తీరాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గర నువ్వు సాగిలపడడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తగ్గింపు హృదయం రావాలి, లోబడే జీవితం రావాలి, అప్పగించుకునే మనసు రావాలి. ప్రభా నేను ఏం లేదు, సాష్టాంగ నమస్కారం అంటే నాదంటూ ఏమీ లేదయ్యా, ఏదైనా ఉన్నదంటే అరికాలు మొదలుకొని తల వరకు నీ పాదాలకే నా జీవితం అంకితమయ్యా అన్నట్టుగా ఆయన ఎదుట సాగిలపడి అప్పగించుకొని ఎప్పుడైతే నువ్వు ఆయన ఆరాధించడం, పూజించడం ఆరంభిస్తావో అప్పుడు నీకు ఆశీర్వాదం దొరుకుతాయి. తగ్గింపు, సాగిలపడడం. మనల్ని తగ్గించుకోమంటే కనీసం హెచ్చిస్తే బ్రదర్ వీరా ఇంకా తక్కువనే పాడిన పాస్టయ్య, లేకపోతే ఊపెద్దు అయ్యింది. నేను సేవలో నేను బ్రదర్ సేవ పోయిను, నాకు ఇచ్చే కృప నాకు వస్తుంది, ఆయనకు ఇచ్చే కృప ఆయనకు వస్తుంది. అంతేనా కాదంటారా? అవునా కదా? ఎందుకంత సీరియస్గా ఉన్నారు?
మీ నోర్లు తెరవబడాలి. ప్రైజ్లో హల్లెలూయా చెప్పండి సంతోషంగా, హుషారుగా చెప్పండి. ఇద్దరు మంచిగా ప్రార్థన పోయినాం. ఆ సారుకు డ్రమ్ కొట్టొచ్చు, పాట పాడొచ్చు, అన్నీ వస్తాయి. నాకు వాక్యం కూడా చెప్పొచ్చు. నేను క్రొత్త, ఆయన కంటే చిన్నోన్ని. పోతున్నప్పుడు చెప్పిండు, బాబు నువ్వు వాక్యం చెప్పు, ఆయన ఆరా నడిపిస్తాడు. సరే ఏదైతే ఆయన పాట పాడిండు, ఆరాధనంత అయిపోయింది. వాక్యానికి నేను లేచి వాక్యం చెప్పితే ఫస్ట్ ఆరాధన నేను నడిపించేది. ఫస్ట్ ఆరాధనకు వాక్యం చెప్పడానికి పోతున్నా. ఎప్పుడు అనుకుంటున్నారు? 20 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితమో? 20 సంవత్సరాలు. నేను చెప్పేది బాగా అభిషేకం వచ్చింది, అందరూ అభిషేకించండి పోట. అదే ఫస్ట్ ఆరాధన బాగా జరగాలని బాగా ప్రార్థనలు ఉన్నా, ఉపవాసం ఉన్నా బాగా. ఈయన అంటాడో అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది? నేను డ్రమ్ము కొట్టి పాట పాడితే ఉద్యమం వచ్చింది. నువ్వు 4 మాటలు చెప్పినో లేవో ఆ ఉద్యమే వాళ్ళ మీదకి వచ్చింది. ఏ ఉద్యమం వస్తే నీకింది నాకు? మనోనికి మింగడం అయితే లేదు. నేను అన్నా నువ్వు సాగిలపడాలి. నేను ఏసే దగ్గర ఏం చేయాలా? అమ్మా ఏం చేస్తారు మీరు? ఆరాధనకి ఎందుకు రావాలి? పాస్టర్ రమ్మన్నాడు, దర్శించిండు, ఆదివారం రమ్మన్నాడు కాబట్టి వచ్చిన. రమ్మన్నాడు కాబట్టి వచ్చినావా? మరి ఇప్పుడు పొమ్మంటాను, పోతావా? ఆయన నక్షత్రం ఎందుకు రమ్మంటది? ఎందుకు రమ్మంటది? కొంచెం మీ నోరు తెరవండి అమ్మా. ఎంత మీరు సైలెంట్గా ఉంటే చలి పెడుతుంది, నా బాధ అది. ఏమంటది నక్షత్రం? శాంతవా సాగిల పడాలి. ఎవరికి? ఏసయ్యకు, మనసులోకి కాదు. ప్రైజ్లో హల్లెలూయా. నేను ఒక దగ్గరికి పోయినా, ఆ పాస్టర్ అప్పుడే వచ్చాడు. నేను కూడా పాస్టర్నే కదా. మేమందరం కూర్చున్నాం, అది బర్త్డే ఫంక్షన్. ఇంక చూడు, ఆ పాస్టర్ అంటే పెద్ద ఏ వయసు పెద్దోడేం కాదు, నాకని చిన్నోడే. ఆయన దిగిండో లేదో, వాళ్ళ దగ్గరికి వచ్చిండో రాలేదో, పలాని పాస్టర్ వచ్చిండో అని తెలిస్తే ఇక్కడ 10 మంది ఏమన్నా అసలు పరిగెత్తుకొని బయలు. ఇక్కడ వీళ్ళు రా బాబు అంటే పాస్టర్ పాస్టర్ పైలో మరి మేమో ఇటు నేసొస్తున్నా. నిజంగా ఆయన పెద్ద పాస్టర్ కావచ్చు. చిత్రాలు ఎమురుకుతారంటే మరి ఆరాధనకు ఊరికి రమ్మంటే నడిపించు నావా నడి సాంద్రమున దేవా నడిపించు నానా. అమ్మ లేట్ అయిందంటే అక్కడికున్న ఉరుకురాడా ఇక్కడ లేకపోయా. మరి ఏసే నా ఏం పడి తిరుగుతాడు? చూస్తాడా? ఆయన దగ్గర సాగిల పడి చూస్తాడా? ఏదో ఒకటి చెప్పండి. అర్థమవుతుంది వాక్యం? వెనక 20 మందిని వేసుకొస్తే అది నా సేవకుడు 20 మందిని వెనకేసుకుని వస్తున్నాడు అని దేవుడు ఏమీ చెప్పుకోడు. చెప్తాడమ్మా? చెప్తాడా? ఇవన్నీ చూసి ఇవన్నీ తప్పురా బాబు, ఆయన ఎలా నడిపియమంటే అలా నడిపేయడం నేర్చుకోవాలి అని మంచి అబోధుల నడిపింపులో ఉండి వాక్యానుసారమైన సేవ చేయడం కొరకు నడుము కట్టుకున్నాం. ఒక్కళ్ళు స్తోత్రం చెప్పిల్లా? మీరు ఎందుకు చెప్తారు? నేను అడగాలి, మీరు చెప్పాలి. అంటే మీకు లోపల సొంత ఉద్యోగం అనేది రావట్లేదు. మనకేం చేయాలి? ఎప్పటికీ స్తోత్రం చెప్పండి. అంత మెల్లగా ఎందుకు చెప్తున్నారు? సంతోషంగా. ఎవరు ఎట్లా ఉన్నా పర్లేదు, కానీ ఆయన సన్నిధికి వస్తే నువ్వు సాగిలపడాలి. ఏలూరులో ఒక సంఘానికి కలెక్టర్ వస్తాడు. ఎవరు వస్తారమ్మా? ప్రార్థనకు ఎవరు వస్తారో కొంచెం గట్టిగా చెప్పండి.
కలెక్టర్ అంటే తక్కువనా ఎక్కువనా? ఎక్కువ అంటే ఎంత ఎక్కువ? ఎంత ఎక్కువ అమ్మా? ఈ ప్రశ్నలనే తెల్ల భాష మేము ఎట్లా చెప్తాం? అది ఎంత ఎక్కువ? ఇప్పుడు మన దగ్గరికి కలెక్టర్ వచ్చిండు అనుకో, ఎమ్మెల్యే అనుకో, లేకపోతే ఎంపీటీస్ అనుకో, సర్పంచ్ అనుకో, ఎవరన్నా వచ్చిళ్ళు అనుకో అధికారులు, ఏం చేస్తావు? మా పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ల మీటింగ్ అంటారు, పోతాం ఉంటాం. ఆ నాయకులు రాగానే స్టేజ్ నుంచి దిగి ఉరికి సార్ నమస్తే నమస్తే. ఈయన ఎక్కింది స్టేజా, వాళ్ళకి సాగిల పడమా? మీరు నవ్వద్దు, సీరియస్ విషయాలు చెప్పండి అమ్మ. ఎవరికి సాగిల పడాలి? అయితే విషయం ఏంటంటే ఈ కలెక్టర్ లేటుకు వచ్చి అక్కడ ఏంటంటే బీదోడైనా పర్వాలేదు, అన్నం లేనోడైనా వస్త్రం లేనోడైనా ముందుకు వచ్చి ఎవరు కూర్చుంటారో వాళ్ళకే ఆ సీటు. స్తోత్రం చెప్పండి. అందరూ కూర్చున్నాక లేట్ అయితే స్థలం ఉంటుందా? మనకుంటుంది లేదు స్థలం, కానీ వాళ్ళ దాంట్లో లేవు. అప్పుడు అందరూ అంటుంది కలెక్టర్ వచ్చింది స్థలం లేదు చేయలేదంటే ఆయన జిల్లా కలెక్టర్, కానీ దేవుని యొక్క ఒక విశ్వాసం. ప్రైజ్లో హల్లెలూయా. దొరికితే కూర్చుంటాడు, దొరకకపోతే వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎవరు అమ్మా? ఎవరన్నారు? మీరైతే ఏమన్నారు? పాస్టర్ కలెక్టర్ కాదు అట్లా అంటారా? మరి ఏసైకైనా కలెక్టరా? విశ్వాస మందిరానికి వచ్చే ఎవరైనా ఎవరు? విశ్వాసులే. అధికారాలు పనిచేయ. ఆయన అన్నాడు, నా ద్వారా ఆరాధన పొరపాటున డిస్టర్బ్ కాదు. అక్కడ ఒక మూలకు కొంచెం స్థలం ఉంటే అక్కడ కూర్చున్నా. స్తోత్రం చెప్పండి. దీన్నే సాగిల పడుట అంటారు. ఆయనకి అంత వైరాగ్యం ఉంటే మరి నీకు నాకు? వాళ్ళు అనుకుంటే వేరే చర్చి పోలేరా? పోతారుగా. ఇప్పుడు ఏమన్నా నేను తిట్టిన అనుకో, ఏం చేస్తారు? నేను తిడితే ఏం చేస్తారు? ఏం చేయరా? ఏం చేస్తారు? దేవ ఏం చేస్తారు? పోరా పో, నీ చర్చ ఉన్నదా? ఈరోజు చర్చి పోతా. నువ్వు గంగ చెప్తున్నావు, ఓ పెద్ద సంఘం ఉన్నట్టు అంటాం. అనుకున్నా లోపల సొనుగుతుంది. అన్నీ అన్నాడు అందరు ముంగట ఇంకా చెప్తా అన్నట్టుంటావు. అవన్నీ పోవాలి సంవత్సరాంతంలో, డైరెక్ట్ సాగిల పడాలి. ప్రైజ్లో హల్లెలూయా. ఒక చిన్న సంఘటన చెప్పి ప్రార్థన చేస్తా. అబిగేల్ పేరు అబిగేల్, ఆ భర్త పేరు నాబాల్. వీళ్ళు గొర్రెల మందలు చాలా ఉంటాయి. అబిగేలు నాబాలు మొరటోడు, అబిగేలు మంచి రూపవతి, సుబుద్ధి కలిగిన ఆమె, సుందరవతి. ఒకరోజు అరణ్యంలో వీళ్ళ గొర్రెలు ఆపదలో ఉంటే దావీదు అతని సైన్యం అంతా ఈ గొర్రెల్ని కాపాడి సంరక్షించి అన్నీ చేసిన తర్వాత ఈ గొర్రెల బొచ్చు కత్తిరించి కాలం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు. సరే మనం అరణ్యంలో ఉన్నాం, భోజనానికి మనం కూడా వస్తున్నామని చెప్పండి అని దావీదు ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. నాబాలు దావీదు ఆయన సేవకులు వస్తున్నారు భోజనానికి అంటే అన్నాడు, దావీదెవడో యెషయా కుమారుడెవడో ఆయనతో మాకు ఏ పాలు పంపులు అన్నాడు. వెంటనే దావీదు కోపం వచ్చి 400 మంది చెప్పిండు, రే మీ కత్తులు తీసుకోండి రా, వాని ఇంట్లో ఒక్కడు కూడా మగపిల్లోడు ఉండదు, అందరినీ చంపేద్దాం. ప్రైజ్లో హల్లెలూయా. ఒక్కడు బతుకోవద్దు, రండ్రా అన్నాడు. ఈ నాబాలు అన్నప్పుడు పనివాడు విని అబిగేల్ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా తల్లి, మన యజమాని గురించి తెలిసి మోటోడు
దావీదు భోజనానికి వస్తున్నంటే తిట్టాడమ్మా. దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడని తిడితే దావీదు 400 మందిని తీసుకొని వస్తాడు, ఒక్కోళ్ళం బతుకము అని చెప్పింది. ప్రైజ్లో అడలేలోయా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రె మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అగడలను గాతముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గాతము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనములను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిని ఏదీ పోకుండా ఆ అరణ్యంలో తన ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్ల వారినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగచేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. 400 మందిని తీసుకొస్తాను. ఇవేం చేసిందట? అలా భర్త చెప్పలే. ఎందుకు? ఆడ అసలే మొరటోడు, మొండోడు. 200 రొట్టెలు చేసిందట. ఎంత టైం పట్టాలి 200 రొట్టెలు? 200. మీరందరూ ఆదరణ అయిపోతూ ఇంటికి వెళ్తున్నప్పుడు పాశ్రం ఉండి 1-2 కిలోల పిండి ఉన్నది, విసుగుతారా అంటే, పిండ ఇప్పుడు ఎందుకమ్మా ఆకలి అవుతుంటే? మరి ఆమె వేసింది 5 గొర్రెల మాంసం వండిందట. నిమ్మలంగా వండితే ఆయన రాడా? మరి దావీదు రాడా? ఎంత చకచకగా చేసిందో. 100 అంజుర పడలు, వేసిన ధాన్యం, గేలలు, ఇవన్నీ పట్టుకొని పోయి 18వ వాక్యంలో ఉంటుంది, 23వ వాక్యంలో ఉంటుంది. దావీదును కనుగొని గార్ధమముల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. దావీదు ఎలా వస్తాడో సంపదమని వస్తాడు. ఈమెం చేస్తుంది? కానుకలు పట్టుకు రావాలి. ఏం పట్టుకొస్తారు చూస్తా. రేపు ఉంటాయి పెట్టెలు, కానుకలు రేపు. ఇప్పుడు మాత్రం ఏం చేయాలా? ఏం చేస్తారమ్మా? సాగిలా పడాలా. ఇప్పుడు దావీదుకి ఏం చేసింది మీ అబిగయీలు? నా యజమాను చేసిన దాన్ని మీరు లక్ష్య పెట్టొద్దయ్యా, నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ కానుకను దావీదుకి ఇచ్చేస్తే కీడు తొలగిపోయింది, మరణము తొలగిపోయింది. అక్కడ మరణం సంభవించాల్సిన స్థలంలో జీవం ప్రత్యక్షమే. ఎప్పుడు అంటే అబిగయీలు సాష్టాంగ నమస్కారం చేసినారు. తగ్గింపు ఉండాలి. మనకి హెచ్చింపులు ఎక్కువ, పొగొడతలు ఎక్కువ, మనకు మనం ఎక్కువ చెప్పుకోవడమే ఎక్కువ. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడతాడు. తగ్గింపు అనేది మనలో ఉండాలి. దేవుడు మన తగ్గింపును చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు నిన్ను తగ్గించుకున్నావో తగిన కాలం వస్తుంది, అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలా? దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద తగిన సమయంలో ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి సాగిలపడి ఉండాలి. చాలామంది తగ్గించుకోరు. బైబిల్లో పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పెద్దవాడు అంటే గర్వం, అహంకారం. చిన్నవాడంటే తగ్గింపు ఉండాలి మనకు. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తాడు. చెప్పండి గట్టిగా, సంతోషంగా. ఒక్క మాట చెప్తే మనం తగ్గించుకోవాలి. దాన్ని దేవుడు చెప్తాడు. యెషయా దగ్గరికి అందరూ కుమారులను పిలిపించాడు, రాజుగా అభిషేకించాలి. అందరిని పిలవాలంటే అందరూ వచ్చారు. మంచిగా కత్తులు పట్టుకొని ఇట్లు పట్టుకొని నిలబడితే దేవుడు ఏమన్నాడు? వీళ్ళు ఎవరిని కూడా కోరుకోలే, తీసేయ్ అన్నాడు. అప్పుడు యెషయా అడిగాడు ఏమనంటే, నీ కుమారులు వీళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని సమూయేలు అడిగాడు. యెషయాని సమూయేలు అడిగాడు. ఏమడిగాడు? వీళ్ళే ఉన్నారా, ఇంకెవడన్నాడు అంటే, అప్పుడు అన్నాడు, కడవరిసారి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటాడు అని పిలువ. ఆడందరికంటే చిన్నోడయ్యా, ఆడే కావాలి, నువ్వు పిలువా. పిలితే ఆ చిన్నోని కొరకు దేవుడు ఏం దాచిపెట్టింది తెలుసా? అభిషేక తైలాన్ని దాచిపెట్టాడు. పెద్దోడు వచ్చిండు, నో 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 పక్కకు పో బాబు, ఇడు పెద్దోడు, నేను పెద్దోడిని, నేను చెప్పింది వినాలి, నాదే వేదం. అర్థమైందా? ఎంతగా పెద్దగా నువ్వు ఉన్నంత వరకు అంటే గర్వం, అహంకారం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే కృపనిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అహంకారం ఉండొద్దు, గర్వం ఉండొద్దు, హెచ్చింపులు ఉండొద్దు. ఈ సంవత్సరాంతంలో ఈ క్రిస్మస్ సందర్భంగా సంపూర్ణంగా మనం సాగిలపడాలి. చిన్నవాడు వచ్చేంత వరదాకా అభిషేక తైలాన్ని బయటికి తీయలే. చిన్నవాడు ఎప్పుడు వచ్చిండో అభిషేక తైలం అప్పుడు బయటికి తీశారు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంత అభిషేకం వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపు వస్తుంది. ఎంతగా సాగిల పడితే నీ కీడులన్నీ దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? మేలులుగా మార్చేస్తాడు. సాగిల పడతారా? మరి సాగిల పడతారా? పడాలి. మనం తగ్గించుకున్న వారమై ఉండాలి, చిన్నవారుగా మారాలి. లూసిఫరుకు గర్వం ఉంటుంది. నేను ఎక్కిపోయేదను, నేను ఆయన సింహాసనం పైకి హెచ్చించుకుంటా. హెచ్చించుకునే గుణం ఎవరిది? లూసిఫర్. తగ్గించుకునే గుణం ఎవరిది? యేసయ్య. యేసయ్య గొర్రెపిల్ల, సాత్వికుడు, దీన మనసు గలవాడు, లోక రక్షకుడు పుట్టాలి, దేవుడే పుట్టాలనుకుంటే ఎక్కడున్నాడో? పశువుల పాకలో. ఎందుకు? రాజనగర్ ఎన్నుకోవచ్చుగా. తగ్గింపు. ఆయన జన్మలో తగ్గింపు, ఆయన ఏర్పరచుకున్న స్థలము తగ్గింపు, ఆయన ఏర్పరచుకున్న కుటుంబము తగ్గింపు, ఆయన వేసుకున్న వస్త్రాలు తగ్గింపు, ఆయన మాట తగ్గింపు. నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడు, యేసే లోపల తగ్గింపే కనపడుతుంది. ఆయన ఎదుట నువ్వు సాగిల పడాలంటే నీకేముండాలి? ఏముండాలి? కొంతమంది కుర్చీ చేయబోతే ఇట్లా చూస్తారు. లేనప్పుడు నేనేం చేస్తా? కుర్చీ లేదు, నేనేం చేస్తా? ఉన్నాయా? ఒక పాస్టర్ వచ్చిండు, బయట ఉన్నాడు, కొద్దిసేపు విన్నాడు. మేమందరం తెల్ల బాటలు వేసినామట, ఆయన కలర్ బాటలు వేసుకున్నాట. మంచిగా అనిపించలేదట. సరే మంచిగా అనిపించవచ్చు, రావచ్చు కదా అన్న. చూసిండు, ఇటు చూసిండట, అటు చూసిండట, కుర్చీ లేదని పోయిండట. కుర్చీ కావాలన్నా 5 నిమిషాలు కూర్చుంటే వేసారాడా? అర్థం చేస్తాను, ప్రభు మందిరంలో 20 కుర్చీలు ఉండాలయ్యా, 10 ప్యాన్లు కావాలయ్యా అని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను. లెక్క పెట్టుకున్నాను, ఇటు నుంచి 5, ఇటు నుంచి 5, ఎన్ని 10 కుర్చీలు మాత్రం ఎన్ని ఉండాలా?
20 ఉండాలి. మీటింగ్లకు అక్కడికి వస్తే నాకు ఉండాలి. ఒక మేడ ఏమన్నది, కుర్చీలు ఎన్ని పడతాయి, ఫ్యాన్లు ఎన్ని కావాలని. దేవా నేను అన్నా, మేడం 10 ఫ్యాన్లు పడతాయి, 20 కుర్చీలు పడతాయి. నేను ఒక రూమ్ కోసం అనుకున్నాను. మరి ఒక రూమ్కి ఎన్ని ఫ్యాన్లు పడితే ఒకటే పడతాయి కదా, నువ్వు ఎందుకు అడగాలి? ఒక రూమ్కి ఎన్ని ఫ్యాన్లు ఎత్తరా? 5-6 ఎత్తరా? చూడు దేవా, వాళ్ళ మీదకి మనసు ఎందుకు నాయన? ఇచ్చినో లేకపోతే చర్చ్ ఓపెనింగ్ వరకు రాలేదనుకో, ఉన్న 2 కూడా తీసేస్తా ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు? ఉండేనేమో ఉన్నట్టు ఉండాలి, లేకపోతేనేమో లేనట్టు ఉండాలి. ఈ 2 మాత్రం ఉంటాయి. స్తోత్రం చెప్పరు? మంచిగా చెప్పండి. మీరు కూడా ప్రార్థన చేయి, ప్రభా ఈ పాస్టర్ అంత పిచ్చోని లేకున్నాడు, తీసేస్తాడో తెలుస్తుంది. అవి ఉండాలంటే ఇంక రావాలి. అవి రాలేదనుకో ఇవి ఉండొద్దు. నా తీర్మానం. మరి అన్ని మంది తీర్మానం అర్థం చేయండి. మందిరం ఓపెనింగ్ కావాలంటే ఏదయ్యా మందిరం ఓపెనింగ్ అటయ్యా పాస్టర్ చెప్పిండు, మరి ఎట్లయితుంది అయ్యా? ఆయన సాగు ఆయన తినవుతుందా? కుర్చీలు ఎన్ని ఇరుగుతున్నాయో. పిల్లి బ్రదర్లో ఒక కుర్చీ ఇవ్వాలి, మనం ఎరుగొట్టినాం. లెక్కలు రాసిన మీకు ఏమేమి ఇవ్వాలో లెక్కలు ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు సాగిల పడినంత వరకు దేవుని కృప నీకు దొరకదు. ఆయన నక్షత్రాన్ని చూడాలి, ఆయనకు సాగిల పడాలి. 2 అనుభవాలు మనకు ఉన్నాయి. ఒకటి ఆయన సేవకులు చూసినాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా నడవమంటున్నారు, అలా నడవడం కొరకు మళ్ళీ మనం అప్పగించుకోవాలి. 2 ఆయన యొక్క సాయం. అప్పుడు మన జీవితాల్లో అత్యానంద భరితులుగా మనం బ్రతుకుతాం. ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే అత్యానందం. సాగిల పడాలి ఆయన ఎదుట. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయి, మౌనంగా ఉండొద్దు. ఎవరో ఎంతగా సాగిల పడి ప్రార్థన చేస్తే అంత జీవితం దొరుకుతుంది. ప్రార్థన చేయి, చేతుల పైకెత్తో, తగ్గించుకో ఆయన ఎదుట. దేవుడు జ్ఞానుల ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. వారు ఆయన నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానందభరితులుగా మారిపోయారు. ఈరోజు నీ జీవితంలో నక్షత్రమైన దైవ సేవకుణ్ణి నువ్వు చూడాలి, ఆ మాట వినాలి. ఆ మాట అనుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో నిన్ను ఆయన యొద్దకు నడిపిస్తుంది ఆ నక్షత్రం. నీ సొంతగా నడవకూడదు, సబూతిని ఆధారం చేసుకోకూడదు, నీ సొంత ఆలోచనకు నువ్వు లోబడకూడదు. నిన్ను నడిపించే ఒక నక్షత్రం ఉంది, అది నిన్ను చక్కగా నడిపిస్తుంది. లోకంలో ఎంతో మంది సేవకులు ఉండొచ్చు, ఎలా సేవలు చేసి ఉండొచ్చు, కానీ నిజమైన సేవకుని యొక్క గురి గమ్యము ఒకటే. ఏంటో తెలుసో, యేసయ్యను చేరుకోవాలి. చేరుకోవాలి. ఏ విధము చేతనైనా ఈ లోకము శాశ్వత
శాశ్వతం కాదు. లోకంలో ఏది శాశ్వతం కాదు. ఆస్తులు కానీ, సంపద కానీ, ఇండ్లు కానీ, బిల్డింగ్లు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఏది ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈ శాశ్వతం కానీ ఈ లోకంలో అక్షయుడైన దేవుని చేరుకోవడమే మన గురి, గమ్యంగా ఉండాలి. స్థలాలను బట్టో, ఇళ్లను బట్టో అతిశయించకూడదు. అవి ఏవి శాశ్వతం కాదు, ఏవి మనతో రావు. ఒకడే శాశ్వతము, ఆయన చేరుకోవడమే. ఆయన చేరాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన చూడాలంటే ఈరోజు ఆయన నక్షత్రాన్ని చూసి నువ్వు వెంబడించాలి. నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రోజు రాజు లాంటి వాళ్ళు ఎదురైతారో ఆయన నక్షత్రం ఎందుకులే. ఈ లోక సుఖభోగాలు ప్రాముఖ్యమని చెప్పేవారు ఉన్నారు. ఈ లోకంలో ఘనంగా బ్రతకడం ముఖ్యమని చెప్పేవారు ఉన్నారు. ఈ లోకాన్ని అంటు పెట్టుకుని లోకంలో బ్రతకాలి లోకం కొరకు అనేవారు. అది ఏ రోజు రాదు. దయ్యపు యొక్క ఆలోచన. నువ్వు ఏ రోజు రాజు యొక్క ఆలోచనకు లోపడకూడదు. సాతాను ఆలోచనకు లోపడకూడదు. సేవకుల రూపంలో చైనా మాట్లాడతాడు సైతాన్ గాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనను చూడొద్దు. వాని కుయుక్తది, సైతాన్ గాని కుయుక్తది. నువ్వు ఆయన చూడొద్దు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. నీ ప్రయాణం ఆగిపోవాలి, నీ యాత్ర ఆగిపోవాలి. అందుకనే ఈ లోక సంబంధమైన వాటిని సాతాను గాడు చూపెడతాడు. అవ్వమ్మకు చూపెట్టాడు. అవ్వా చూడు, పండు ఎంత బాగుందో. దేవతమైపోతా. దేవుడు అలా చెప్తాడు తినొద్దని. నాకు తెలుసు, నువ్వు తింటే దేవతమైపోతావు. అలాంటి స్వరాలు నీకు వినపడతాయి. ఆ స్వరానికి విన్నావా నీ మహిమ పోగొట్టుకుంటావు. ఆ స్వరాన్ని విన్నావా సంఘాన్ని పోగొట్టుకుంటావు. ఆ స్వరాన్ని విన్నావా దేవదూతలాగా ఉండాల్సిన నీవు దయ్యంగా